తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రకటించిన కులాల జనాభా లెక్కలలో బెస్త కులం జాడలేదని తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు అన్నారు. బెస్తల వివరాలు ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రకటించిన కులాల జనాభా లెక్కలలో బెస్త కులం జాడలేదని, బెస్తల వివరాలు ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇతర బీసీ కులాల జనాభా, ఆర్థిక ఉద్యోగ వివరాలు కూడా తప్పులు తడకగా ఉన్నాయని, అగ్రకులాలకు అనువైన విధంగా వారే భవిష్యత్తులో మరింత లాభం పొందే విధంగా బీసీ కులాలను మరింత దిగజార్చే విధంగా ప్రభుత్వ జనాభా లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో లేని అగ్నికుల క్షత్రియ అనే పేరుతో కలగలిపి బెస్తలకు అన్యాయం చేయొద్దని, బెస్తల సంస్కృతి చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం సరికాదన్నారు. బెస్తల వివరాలను వేరుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గూడబోయిన యాదగిరి, తాడెం సతీష్ కుమార్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. మా బెస్త కులం లెక్కలేందో చెప్పలేదు. మేము అదే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా మా కులానికి న్యాయం జరిగేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఉద్యమాలు చేసి రోడ్లపైకి వస్తాం. మేము బెస్త వాళ్ళు ఇప్పుడు చెరువులలో చేపలు పట్టుకోవడంలో ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పి పలు మీటింగ్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా జనాభా లెక్కలలో ఖచ్చితంగా బెస్త జాతికి సంబంధించిన జనం ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని, పత్రికల ద్వారా తెలియజేయాలని, మా బెస్త జాతికి అధికారులు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షత్రియ ఉండే అది ఆంధ్రాలో వరకే వస్తుంది. ఇక్కడ బెస్త, గుండ్ల, గంగపుత్ర జనాభా దాదాపు 6-7 లక్షలు ఉంటుంది. బెస్త కులానికి సంబంధించిన మెట్టు సాయి కుమార్ గారిని ఫిషరీ చైర్మన్గా నియమించి బెస్త కులాన్ని జనాభా లెక్కలలో ప్రకటించకపోవడం శోచనీయం. దీన్ని తెలంగాణ ప్రభుత్వ అధికారులు తప్పుగా సూచించినారు. వారిపై ఎమ్మటే చర్యలు చేపట్టి అధికారిక లెక్కలు చూపించాలని బెస్త, గూండ్ల, గంగపుత్ర జనాభా లెక్కలు మొత్తం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.